పక్షవాతం చెట్టంత మనిషిని క్షణాల్లో కుప్పకూల్చే ఒక పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక మన శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోటి మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురావస్థకు అంతుండదు. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వైకల్యం బారిన పడేస్తున్న అతిపెద్ద సమస్య పక్షవాతమే అంటారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో అసలు పక్షవాతం ఎందుకొస్తుందో, ఆధునిక వైద్యంలో పక్షవాతానికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? బ్రెయిన్ స్ట్రోక్ అంటే చాలామందికి హార్ట్ స్ట్రోక్ అంటే తెలుసు, అంటే హార్ట్లో రక్తనాళం ఆగిపోయి గుండె ఆగిపోవటం అని. అలానే ఇది బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు కూడా పూడుకుపోయినా, బ్రెయిన్కి రక్తం సరిగ్గా అందకపోయినా దాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. దాన్నే పక్షవాతము, పెరాలసిస్, మెదడులో నరాలు చిట్లిని ఇలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారండి. ఇది ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు బ్రెయిన్కి ఒక పైపులో నీరు ఎలా వెళ్తుందో బ్రెయిన్కి కూడా రక్తనాళాల నుంచి రక్తం అలా వెళ్తూ ఉంటుంది. సో బ్రెయిన్కి కావాల్సిన గ్లూకోజు, ఆక్సిజను అన్నీ ఇలా సప్లై అవుతూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ లైక్ షుగర్ కంట్రోల్ అవ్వకపోయినా, బీపీ కంట్రోల్ అవ్వకపోయినా, సిగరెట్లు, మందు, ఆల్కహాల్ ఇలాంటి అన్ని కారణాల వల్ల ఇప్పుడు ఒక పైప్లో చెత్త పేరుకుపోయి గ్రాడ్యువల్గా నేరో అయిపోతే ఎలా అవుతుందో, అలానే రక్తనాళాల్లో కూడా ఈ కొలెస్ట్రాల్ ఇవంతా రక్తనాళాల్లో చేరి ఆ వెళ్ళే పాత అనేది చిన్నగా అయిపోతే ఆ వెళ్ళే రక్తము బ్రెయిన్కి అందక ఈ స్ట్రోక్ వస్తూ ఉంటుందండి. ఇవి స్ట్రోక్ జనరల్గా రెండు రకాలు ఉంటాయి. ఇస్కీమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఈ వెళ్ళే రక్తనాళం అనేది పూర్తిగా మూసుకుపోయినప్పుడు ఆ రక్తం అనేది వెళ్ళక వచ్చేది ఇస్కీమిక్ స్ట్రోక్. అదే రక్తనాళం చిట్లిపోయి బ్లడ్ అంతా బ్లీడింగ్ బయటకు వచ్చేస్తే ఆ ప్రెషర్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయితే అది వచ్చేది హెమరేజిక్ స్ట్రోక్ అంటారండి. పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక పేషెంట్కి స్ట్రోక్ వచ్చింది అని మనం ఎప్పుడు గుర్తిస్తామంటే, WHO ఒక నిమోనిక్ కూడా చెప్పింది, బీ ఫాస్ట్. బీ అంటే బ్యాలెన్స్, అంటే అప్పటిదాకా స్టేబుల్గా నార్మల్గా ఉన్న మనిషి సరిగ్గా నడవలేక అటు ఇటు తూలి పడిపోతున్నా, అంటే ఒక తాగిన మనిషి ఎలా ఉంటారో ఏం తాగకుండానే అలా ఎపీరెన్స్ వచ్చినా దానికి కూడా స్ట్రోక్ లక్షణం అవ్వచ్చు. ఈ అంటే ఐస్, చూపు మందగించిపోయినా, సడన్గా చూపు అంతా నల్లగా అయిపోయినా, రెండు వస్తువులు కనిపిస్తున్నా అది కూడా స్ట్రోక్ లక్షణం అవ్వచ్చు. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫేస్, అంటే మూతి ఒకవైపు వంకరైపోయినా, కనురెప్పలు వాలిపోయినా అది కూడా స్ట్రోక్ లక్షణం అవ్వచ్చు. నెక్స్ట్ ఏ అంటే ఆర్మ్స్, అంటే చెయ్యి కాలు వీక్ అయిపోతుంది. ఇది కామన్గా అందరికీ తెలిసిన లక్షణమే. జనరల్గా రెండు చేతులు పైకి లేపమని చెప్పినప్పుడు వీక్గా ఉన్న చెయ్యి ఇలా కిందకి పడిపోతుంది. అలా పడిపోతుంది అన్న అది స్ట్రోక్ లక్షణం అవ్వచ్చు. ఎస్ అంటే స్పీచ్ అండి. స్పీచ్ అంటే మాట బొద్దుగా వచ్చిన, కొందరైతే అసలు మాట కూడా బయటికి రాకుండా అంత కంప్లీట్ మ్యూట్ అయిపోతారు. ఇవన్నీ స్ట్రోక్ లక్షణాలు. ఇలాంటి ఏ లక్షణం వచ్చినా టీ అంటే టైం, వెంటనే హాస్పిటల్కి 108కి ఫోన్ చేసి వారు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఈ మేజర్గా వచ్చే సిమ్టమ్స్. ఇంకా చిన్న వేరే కూడా ఉంటాయండి. లైక్ సడన్గా సివియర్గా తలనొప్పి వచ్చిన, ఫిట్స్ వచ్చేసిన సడన్గా, అండ్ స్పృహ లేకుండా పడిపోయినా, ఇలాంటివన్నీ కూడా స్ట్రోక్ లక్షణాలు అవ్వచ్చు. పక్షవాతాన్ని గుర్తించిన తరువాత ఎంత సమయంలోపు ఆసుపత్రికి చేరుకోవాలి? స్ట్రోక్ వస్తే 1 సెకండ్కి దాదాపు 32,000 బ్రెయిన్ సెల్స్ చనిపోతాయి. అంటే సుమారు నిమిషానికి 20 లక్షల బ్రెయిన్ సెల్స్ చనిపోతాయి. అంటే నిమిషానికి 20 లక్షల సెల్స్. సో ఐడియల్గా స్ట్రోక్ వచ్చినప్పుడు లెస్ దాన్ 1 అవర్లో హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా వరకు ట్రీట్మెంట్ అవుతుంది అండి. ఐడియల్గా గోల్డెన్ అవర్ అనేది ఏంటంటే, మనకి ఇలా ఎక్కడైనా పూడిక వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా ఒక థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ ఇస్తాము. అది ఇంజెక్షన్ ఏంటంటే ఐడియల్గా 3 గంటల లోపల ఇవ్వాలి, లేదు అంటే 4.5 గంటల లోపల ఇవ్వాలి. వన్స్ 4.5 గంటలు దాటింది అంటే మనం ఇంజెక్షన్ ఇవ్వడానికి ఇంజెక్షన్ ఇవ్వలేము. అండ్ చాలా వరకు అప్పటికే బ్రెయిన్ డ్యామేజ్ కూడా అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఐడియల్గా 1 అవర్, అట్లీస్ట్ 4.5 అవర్స్ లోపు అర్జెంటుగా మీరు హాస్పిటల్కి, అది కూడా న్యూరో ఫిజిషియన్ దగ్గరికి తీసుకెళ్తే ఈ ఇంజెక్షన్ అందితే చాలా వరకు రికవరీ మనం చూడొచ్చండి. పక్షవాతానికి చికిత్స ఎలా ఉంటుంది? ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ హాస్పిటల్కి రాగానే ముందు అతన్ని క్లినికల్గా చూస్తామండి. అంటే అతనికి స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అతను మాట ఎలా మాట్లాడుతున్నాడు, ఎంత స్పృహలో ఉన్నాడు, చెయ్యి కాలు ఎంత వీక్ ఉంది,
ఇలా ఒక అసెస్ చేసి సివియారిటీ ఎలా ఉంటుందో ఒక అసెస్మెంట్కి వస్తామండి. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్కాన్ చేయాల్సి ఉంటుంది, ఐదర్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ. ఎందుకు స్కాన్ అంటే ఇందాక మీకు చెప్పాను కదా స్ట్రోక్లో 2 రకాలని, ఇష్కిమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్. రక్తనాళం పూడుకుపోవటం, రక్తనాళం చిట్లటం, రెండిటికి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుందండి. సో ఇందులో ఏ రకమో తెలుసుకోవడానికి మనకి స్కాన్ కావాల్సి ఉంటుంది. స్కాన్లో బ్రెయిన్కి రక్తనాళాలు, రక్తం ఎంత వెళ్తుందో చూసే స్కాన్ కూడా చేస్తామండి. అందులో కనుక కంప్లీట్గా 100% కనుక అక్లూడ్ అయిపోతే ఐడియల్గా 6 నుంచి 8 గంటల్లో గుండెకై ఎలా అయితే మనం యాంజియో చేసి స్టెంట్ వేస్తున్నామో అలానే ఒక 6 నుంచి 8 గంటల్లో మన బ్రెయిన్ రక్తనాళాలకు కూడా స్టెంట్ వేయొచ్చండి. అది కూడా కొందరు పీపుల్కే పాసిబుల్ అవుతుంది. అలా స్టెంట్ వేయటం వల్ల చాలా వరకు రికవరీ వస్తుంది. వన్స్ ఈ 8 గంటలు కూడా దాటేసింది అంటే కనుక మెజారిటీ మన మందులు, సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే ఎలాంటి ట్రీట్మెంట్ అంటే రక్తం పలచబడి బ్రెయిన్కి ఎక్కువ రక్తం వెళ్ళే మాత్రలు, అండ్ తలలో ప్రెషర్ పెరగకుండా ఉండే మాత్రలు, ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటామండి. బ్రెయిన్లో అది డ్యామేజ్ అయిన పార్ట్ వల్ల అక్కడ కూడా వాపు వస్తూ ఉంటుంది, దాన్నే ఎడిమా అంటారు. సో ఈ ఎడిమా కూడా 3వ రోజు, 4వ రోజు, 5వ రోజుకి పెరుగుతూ ఉంటుంది. సో నార్మల్గా ఉన్న పక్క బ్రెయిన్ కూడా ఇది డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. దానికి కూడా ఎడిమా పెరగకుండా మందులు అవన్నీ పెడతామండి. అది ఇంకా ఎక్కువ ప్రెషర్ అయ్యి కంట్రోల్లో కనుక లేకపోతే ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ కోమాలోకి వెళ్తున్నారు పేషెంట్ అంటే లైఫ్ సేవింగ్ డికంప్రెషన్ క్రేనియోటమీ అనే సర్జరీ కూడా చేస్తామండి. పక్షవాతానికి చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్ట్రోక్ పేషెంట్ అప్పుడు లైఫ్ సేవ్ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత కొందరికి చాలా వరకు రికవరీ ఉంటుందండి. కొందరికి సివియర్గా ఉంటారు, అంటే మైల్డ్గా ఉంటారు, సివియర్గా ఉంటారు. ఈ మైల్డ్గా ఉన్న పేషెంట్స్కి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, స్ట్రోక్ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలి. ఈ మైల్డ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే 6 నెలలు, సంవత్సరం తర్వాత నాకు బాగానే ఉందిలే అని చెప్పి మందులు ఆపేస్తారు. మందులు ఆపేశారంటే మళ్ళీ ఇంకో స్ట్రోక్ తప్పకుండా వస్తుందండి. వన్స్ స్ట్రోక్ వచ్చింది అంటే జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి. అండ్ ఈ సివియర్ అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫిజియో అండి. ఈ ఫిజియో చేస్తూ ఉండాలి. ఫిజియోలో కూడా జనరల్ ఎక్సర్సైజ్, ఇప్పుడు వీక్నెస్ ఉన్న హ్యాండ్, లెగ్కి రెగ్యులర్గా ఫిజియో చేస్తూ ఉంటే శక్తి వస్తూ ఉంటుంది. స్పీచ్ ఫిజియో, మాటకి ఫిజియో చేయాలి. ఆక్యుపేషనల్ థెరపీ, సైకోజెనిక్ థెరపీ, ఇలాంటి సెవరల్ థెరపీలో రిహాబిలిటేషన్ అనేది చేస్తూ ఉండాలండి. పక్షవాతాన్ని నివారించుకోవచ్చా? రెగ్యులర్గా బీపీ మందులు వాడటం, బీపీ ఎప్పుడు చెక్ చేసుకుంటూ <140/100 కన్నా బీపీ తక్కువ ఉండాలండి. అండ్ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనే LDL వాల్యూ <100 ఉండేటట్టు చూసుకోవాలండి. గుడ్ కొలెస్ట్రాల్ అనే HDL వాల్యూ <60 ఉండేటట్టు చూసుకోవాలండి. దానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకోవటం, మందులు వాడటం చేస్తూ ఉండాలి. అండ్ ఒబిసిటీ, వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ అనేది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ వెయిట్ తగ్గించుకోవాలి. ఐడియల్లీ BMI <25 ఉంటే బెటర్ అండి. స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. పక్షవాతానికి అవగాహనే అసలైన మందు. పక్షవాతాన్ని తెచ్చిపెట్టే హై బీపీ, షుగర్ వంటి వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ ముందస్తు పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. పక్షవాతం సంభవించిన గంటలోపే ఆసుపత్రికి చేరుకొని తగిన వైద్య సాయం పొందాలి. అప్పుడే మనం పక్షవాతాన్ని జయించగలం.